ఒకసారి అందరు గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. మీరేమో ఇంత ముద్దుగా అంటున్నారు జై తెలంగాణ అని. జై తెలంగాణ అంటే మన గుండె లోతుల్లోంచి వస్తుంది జై తెలంగాణ అనే నినాదం. అది మన గుండె చప్పుడు, మన ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని మనం అంటుంటే ఢిల్లీ గజగజ వణికిపోయింది. సమైక్యవాదం పునాదులలో బాంబులు వేలినాయి మనం జై తెలంగాణ అంటే. కానీ ఇవాళ మన కర్మ ఎట్లా కాలిందంటే, మనకి ఇవాళ ఒక వెకిలి ముఖ్యమంత్రి వచ్చిండు. ఆ వెకిలి ముఖ్యమంత్రి తన నోటి నుంచి జై తెలంగాణ అనడు. జై తెలంగాణ అని అననివాడు ముఖ్యమంత్రి అవడం కంటే అవమానం ఇంకొకటి ఉంటుందా తెలంగాణకు? ఒక్కసారి మీరు అందరు గట్టిగా చెప్పండి, ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనాలనా? ఈ ముఖ్యమంత్రి తప్పకుండా జై తెలంగాణ అనాలనా? ఇప్పటి వరకు అమరవీరుల స్తూపం మీద ఒక దండ పెట్టలే ఈ ముఖ్యమంత్రి, ఒక పువ్వు పెట్టలే. నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి గొట్టినా ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా. నవ్వా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. నవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఇక్కడి నుంచి మీరు గట్టిగా డిమాండ్ చేయాలి. ఈ ముఖ్యమంత్రి పోయి అమరవీరుల స్తూపం మీద దండ వేసి దండం పెట్టాలి. పెట్టాలా వద్దా? ఇప్పటి వరకు అమరవీరుల స్తూపం మీద ముఖ్యమంత్రి అయిన తర్వాత దండ వేసి దండం పెట్టకపోవడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు ఈ ముఖ్యమంత్రి. అవునా కదా? నేనేమన్నా అబద్ధం మాట్లాడుతున్నానా? అమరులకు దండం పెట్టవా ఇన్ని రోజులైతే? ఆ స్తూపం దగ్గరికి పోవా? అసెంబ్లీ ఎదురుగానే ఉన్నారు కదా, ఎంతో దూరం కూడా లేదు కదా. ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటే ద్వేషం. ఆయన తెలంగాణ, మీరందరూ అనుకుంటున్నారు ఆయన కేసీఆర్ మీద కోపం అని. కాదు, ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటేనే ద్వేషం. ఎందుకో తెలుసునా? మామూలుగా ఏదో అంటారు కదా, హనుమంతుడు ఇట్లా ఛాతీ చీల్చుకుంటే రామచంద్రుడు కనబడతాడు లోపల. కానీ రేవంత్ రెడ్డి గారు ఛాతీ చీల్చుకుంటే లోపల ఎవరు కనబడతారు? చంద్రబాబు నాయుడు కనబడతాడు. తన గురువైన చంద్రబాబు నాయుడు అధికారాన్ని కూకటి వేళ్లతో పెకిలించి అవతల పారేసిన తెలంగాణ ఉద్యమం అంటే ఆయనకు నరాల్లో విద్వేషం. చంద్రబాబు నాయుడిని తెలంగాణలో లేకుండా పొలిమేరల అవతలి దాకా పంపించిండని కేసీఆర్ మీద నరాల్లో విద్వేషం. ఇది అర్థం కాక చాలా మంది మనం ఏమనుకుంటామంటే ఆయన ఏదో ఇక్కడ తెలంగాణ ప్రజల మీద ప్రేమతోనని చెప్పి మనం అనుకుంటాం. ఈ మధ్య ఒక మాట మాట్లాడి మీకు అందరికీ తెలుసు. ఆయనట కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాడట. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక కథ చెప్పింది. ఏం కథ అంటే, ఒక నక్కనట భూదేవి దగ్గర అప్పు తీసుకున్నదట. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నది? భూదేవి దగ్గర. భూదేవి దగ్గర అప్పు తీసుకొని 3 నెలల్లో తీరుస్తా అన్నదట. 3 నెలలు అయిపోయింది. అయిపోయినాక భూదేవి ప్రత్యక్షమై, ఏమాయ నక్క నక్క నా అప్పు తీర్చవా అన్నదట.
అమ్మో ఈ భూదేవి అడుగుతున్నది కదా ఇక్కడి నుంచి పారిపోతా అని అక్కడి నుంచి అడవిలో ఇంకో దగ్గరికి పారిపోయిందట. అక్కడ పోతే భూదేవి ఉండదా? భూదేవి ఏ మూలకైనా ఉంటుంది కదా. నక్క ఏ మూలకైనా భూదేవి ఉన్నది. భూదేవి అప్పు నుంచి తప్పించుకోవడం మన నక్కకు వీలు కాలే. పాపం రేవంత్ రెడ్డి బాధ కూడా గదే. ఆయన ఎటువైనా కేసీఆరే కనబడతాడు. ఆయన ఎటువైనా కేసీఆర్. పొద్దున్న లేస్తే రాజు లెక్క వచ్చి కూర్చుందామని సెక్రటేరియట్లకు రాగానే సెక్రటేరియట్ గోడలలో ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతాడు. ఏపో ఇక్కడ బాగాలేదు అని చెప్పి దాంట్లో నుంచి యువతలకు వచ్చిండు అనుకో. యువతలకు వచ్చి ఇంటి దిక్కు పోతుంటే ఆకాశం అంతా ఎత్తున ఎవరు కనబడతారు? అంబేద్కర్. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో. దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు ఉడవంగో. అంబేద్కర్ నిన్న అంబేద్కర్ జయంతి. భారతదేశం గర్వించదగ్గ విగ్రహం పెట్టినాం మనం సెక్రటేరియట్ పక్కకు. ఈ జాతికి క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకో తెలుసునా? అంబేద్కర్ జయంతి రోజున ఆకాశమంతా ఎత్తున్న అంబేద్కర్కు ఎవ్వరూ దండ వెయ్యలేదు, ఎవ్వరిని దండ వెయ్యనియలేదు. తాను వెయ్యకపోవడమే కాదు మనల్ని ఎవ్వరిని వెయ్యనియలేదు. ఎన్ని గుండెలు ఈ రేవంత్ రెడ్డికి! అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజున అనాథగా వదిలేసిండు రేవంత్ రెడ్డి. నాయనా, నీ పాపాల లెక్క పెట్టుకుంటున్నది తెలంగాణ. నువ్వు కుర్చీ మీద కూర్చున్నప్పటి నుంచే మీటర్ తిరుగుడు శురువైంది. మా ఆటో డ్రైవర్ అన్నల మీటర్ ఎట్లా తిరుగుతుందో నీ పాపాలు లెక్క పెట్టే మీటర్ కూడా తిరుగుతున్నది. జాగ్రత్త. నువ్వేమో అనుకుంటున్నావు. అయితే ఈయన వేరే ఆనవాళ్ళన్నీ తీసేయలేడు. ఎందుకంటే రోడ్డు మీదకి పోయిందనుకోండి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆనవాళ్ళు కనబడొద్దని రోడ్డు మీదకి పోయిందనుకో, రోడ్డుకు అటు ఇటు ఏం కనబడతాయి? పచ్చని చెట్లు కనబడతాయి. ఆ పచ్చని చెట్లను చూస్తే హరితహార వ్యాధికి వస్తుంది. ఏదైనా ఊరికి పోయిందనుకో రైతు వేదిక కనబడుతుంది. ఇంకేదో కాలువ కనబడుతుంది, కాలువల నీళ్లు కనబడతాయి, వెలుగుతున్న కరెంటు బల్బు కనబడుతుంది. ఏది చూసినా కేసీఆర్ యాదికి వస్తాడు. కేసీఆర్ యాదికి రావద్దని కొన్ని పనులు మాత్రం చేస్తున్నాడు ఆయన. మొన్న ఒక పిల్లాడు వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగిండు, అన్న మరి ఏం సంగతే, మనం పెట్టిన పథకాలన్నీ ఉంటాయా అన్నాడు. అంటే నేను చెప్పిన, పొద్దున్నే వింటాం కదా గుళ్ళల్లా, రేవంత్ రెడ్డి చేయంగా రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద, దళిత బంధు సుత గోవింద, బీసీ బంధు గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ వస్తే గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ వస్తే గోవింద, పథకాలన్నీ గోవింద, ప్రజలకు మేలు గోవింద, పథకాలన్నీ గోవింద, ప్రజలకు మేలు గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారక్ గోవింద, కేసీఆర్ కిట్టు గోవింద, న్యూట్రిషన్ కిట్టు గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, ఇక నిండా మునుగుడే గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, గోవింద హరి గోవింద, కాంగ్రెస్ గోవింద, పింఛను వెంచుడు గోవింద, పింఛను వెంచుడు గోవింద, రైతు బంధు వెంచుడు గోవింద, పింఛను వెంచుడు గోవింద, రైతు బంధు వెంచుడు గోవింద, గోవింద అని గోవింద,
అని గోవింద కాంగ్రెస్ అంటేనే గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వస్తే గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వస్తే గోవింద అన్ని ముంచుడే గోవింద అడిగితే దంచుడే గోవింద అన్ని ముంచుడే గోవింద అడిగితే దంచుడే గోవింద గోవింద అని గోవింద కాంగ్రెస్ అంటేనే గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ అంటే గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ అంటే గోవింద హరితారము గోవింద పచ్చని చెట్లు గోవింద పచ్చని చెట్లు గోవింద నిధులన్నీ కూడా గోవింద గోవింద అని గోవింద కాంగ్రెస్ అంటే గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ అంటేనే గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ అంటే గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ అంటే గోవింద మీరనాలి ఇప్పుడు కోరస్ మీరనాలి రైతు బంధు గోవింద రైతు బీమా కళ్యాణ లక్ష్మి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు పింఛను వెంచుడు గోవింద అని గోవింద కాంగ్రెస్ అంటేనే గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ అంటే గోవింద మొదలు రాగానే ఏమైంది కరెంటు గోవింద కొట్టింది మొదలు గోవింద కొట్టించింది ఇంకా సరేగా హరీష్ అన్న మాట్లాడతాడు నేను ఒక్క ముచ్చట చెప్పి హరీష్ అన్నకి ఇడిచి పెడతా ఎంత అన్యాయం అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ చేస్తున్నాయి కదా పాపం ఆ రాహుల్ గాంధీ అనేట ఆయన నేను ప్రధానమంత్రిని అయితా అని కాళ్ళు బొబ్బలెక్కేటట్టు తిరుగుతున్నాడు కదా దేశమంతా జోడో జోడో అనుకుంటూ ఆయననేమో దేశాన్ని జోడో అనుకుంటే రేవంత్ రెడ్డి పోయి మోడీతోని హమ్ తుమ్సే జోడితే అంటున్నాడు వాళ్ళిద్దరి జోడో యాత్ర వేరే ఉన్నది బడ్డే భయ్యా చోటే మియా బందా మేందిరో బడ్డే భయ్యా చోటే మియా బందా మేందిరో మోడీ రేవంత్ మధ్యాలున్న మత్లాబేందిరో మోడీ రేవంత్ మధ్యాలున్న మత్లాబేందిరో బడే భయ్యా చోటే మయ్యా బందామేందిరో బందామేందిరో మోడీ రేవంత్ మధ్యాలున్న మత్లాబేందిరో అంగీలాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి అంగీలాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి ముందు చూపుతోనే మోడీ ముందు మోకారిల్లినాడు మోడీ ముందు మోకారిల్లినాడు చాలా దూరం చూస్తాడు రేవంత్ రెడ్డి ముందు ఏమవుతుందో ఎరకాని ఇప్పుడే మోడీ కాలు మొక్కిండు మొక్కేం చేసిండు వాటం చూసి గోడా దుంకే ఎప్పుడోసారి వాటం చూసి గోడా దుంకే రూటు కూడా చూసుకుండు ఓ దిక్కు గుజరాత్ లో ఏం లేదనేమో రాహుల్ గాంధీ చెప్తాడు గుజరాత్ అంటే అక్కడ బుద్ధి సంపుడు తప్ప ఏం లేదని చెప్తాడు గుజరాత్ మాడాలా అని రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలంగాణకే గుజరాత్ మాడాలట గుజరాత్ మాడాలా అని డప్పు కొట్టెరో మోడీ ఉబ్బి పోయేటట్టు పంపు కొట్టెరో బందామేందిరో కాకి మోడీ రేవంత్ మధ్యాలున్న మత్లాబేందిలో ఈయన మోడీతో ఇట్లా చేస్తుంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది షాకు తగిలి రాహుల్ గాంధీ షేక్ అయిపోయారో
బీజేపీతో యుద్ధం పెద్ద జోకైపోయారో బడ్డే భయ్యా చోటే మియా బందామేందిరో బందామేందిరో మోడీ రేవంత్ మజాలున్న మతాబేందిరో బడే మయ్యా చోటా మియా బందామేందిరో బందామేందిరో మోడీ రేవంత్ మజాలున్న బందామేందిరో కాకి చీకటోలే ఇద్దరు కలిసిపోయిరో కాషాయానికి కాంగ్రెసు కన్ను గీటెరో ఇవాళ కాషాయం పోయి కాంగ్రెస్ పోయి కాషాయానికి కన్ను కొడుతున్నది. వీళ్ళ మధ్య ఉన్న ఈ ప్లాన్ లేండి ఏం చేయబోతున్నారు తెలంగాణను? ఒక్కటే ముచ్చట చెప్పిగా నేను బంద్ చేస్తున్నా. కొత్తగా ఒక ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావయ్యా తెలంగాణకని అడిగితే ఎంత మంచి జవాబు చెప్పాలి? కేసీఆర్ గారు ఎట్లా చెప్పిండ్రు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినప్పుడు? నాకు గొప్ప స్వప్నం ఉంది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది, కరెంటు సంక్షోభం ఉంది, తాగే నీళ్లు లేవు, ఇవన్నీ తీర్చాలే, దేశంలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలి అని ఒక స్వప్నాన్ని ఆవిష్కరించిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికేనా? ఏమయ్యా ముఖ్యమంత్రి రెడ్డి ఏంది అని అంటే దానిదేమున్నదే గుంపు మేస్త్రి లెక్క, ఏమని పరివాడు చేస్తాడు, మనం వచ్చేదో మీద మీద చూస్తే అయిపోయా అన్నాడు. ఇదా నీ అవగాహన? నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేద్దు అంటే రౌడీ షీటర్ రైతుంటే అంటాడు. రౌడీ షీటర్ రైతుండేనట. ఇటువంటి ఒక వెకిలి ముఖ్యమంత్రిని, ఒక గుండెల్లో ఆర్తి లేని ముఖ్యమంత్రిని, ఒక ప్రేమ లేని ముఖ్యమంత్రిని, తెలంగాణ పట్ల ఒక కన్విక్షన్ లేని ముఖ్యమంత్రిని, ఒక అభిమానం లేని ముఖ్యమంత్రిని, తెలంగాణ గురించి ఒక స్వప్నం లేని ముఖ్యమంత్రిని తెలంగాణ ఎక్కువ కాలం భరించదు. ఎక్కువ కాలం మీరు వేసుకున్న రంగు నిలవదు. మీరు కేసీఆర్ మీద చేసిన దుష్ప్రచారాలని తొందరలోనే వెలిసిపోవడం ఖాయం. ఇక్కడ సౌమ్యుడు, మంచోడు, నిగర్వి, అందరితోని కలిసిమెలిసి ఉంటాడు, అయ్యా అప్ప అన్నట్టుంటాడు, అహంకారం లేని మనిషి వెంకట్రామారెడ్డి గారు మేదక్ ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరేస్తాడు. గాలి అనిల్ అన్న జెండా కూడా గాలిలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ప్రజలు తొందరలోనే, ఎక్కువ కాలం తెలంగాణ ప్రజలు ఈ మోసాలను భరించరు. ప్రజల విజ్ఞత మీద నమ్మకం ఉంది. ప్రజలు వీళ్ళకు తప్పకుండా తొందరలోనే గుణపాఠం చెప్తారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. 10 నిమిషాల్లో మన కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. సంగారెడ్డి దాటారు, హైవే ఎక్కిండ్రు ఇప్పుడే. కరెక్ట్ గా 10 నిమిషాల్లో కేసీఆర్ గారు ఇక్కడ ఉంటారు కనుక వారు వచ్చే లోపు ఈ